అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? ముఖ్యమంత్రి మార్పు తథ్యం, కాబోయే ముఖ్యమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అని అనుకుంటున్నారు. కానీ శ్రీధర్ బాబుకి డబ్బులు కలెక్ట్ చేయడం చేత కాదు. కలెక్ట్ చేసి ఢిల్లీ హైకమాండ్ కి పైసలు పంపాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని దారిలో పెట్టడం కోసం శ్రీధర్ బాబుకి మంచి అవగాహన ఉన్నది. కానీ డబ్బుల కలెక్షన్ విషయానికి వస్తే మరి కలెక్ట్ చేయలేడు, అంత చేత కాదు అని చెప్పి కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. అందుకే శ్రీధర్ బాబు బదులుగా ఇంకొక రెడ్డిని తీసుకునే ఆలోచనలో కూడా హైకమాండ్ ఉంది అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళ పేరు ధర్మపురి అరవింద్ గారు చెప్పకనే చెప్పినారు. సో మరి మరో పక్క ఆగస్టులో ముఖ్యమంత్రి మార్పు ఖాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమో ముఖ్యమంత్రి మారచ్చు, లేకపోతే ప్రభుత్వమే పడిపోవచ్చు. మరో పక్క కేసీఆర్ గారు ఏమంటున్నారు? రాజ్యాంగ విరుద్ధంగా మేము పోము, వాళ్ళు మాకు అందరు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చి నన్ను గవర్నమెంట్ ఫామ్ చేయమన్నా నేను ఇప్పుడు చేయను, ఎన్నికల తర్వాతే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే మేము గెలిచిన తర్వాతనే మళ్ళీ అధికారం తీసుకుంటామని అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడు అనే ఒక క్వశ్చన్ కూడా ఎదురవుతోంది. టీడీపీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరావృతం కావాలి, పునరావృతం చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడము, ఆయన జైల్లో ఉండడము, నారా లోకేష్ ఇక్కడ టికెట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదు అని చెప్పి కాసానికి చెప్పకుండానే దాన్ని విరమించుకోవడము. సో ఇట్లా రకరకాలుగా జరిగినాయి. ఆయనకు ఆత్మాభిమానం దెబ్బతిని కాసాని జ్ఞానేశ్వర్ కి నేను ఉండను, అధ్యక్ష పదవి నా మాట కాదన్నారు, నేను టికెట్లు అనౌన్స్ చేసిన, ఆల్రెడీ మాట ఇచ్చిన, వద్దన్నారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ గారు టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి మళ్ళా బీఆర్ఎస్ బాట పట్టిండు. సో ఇట్లా ఇప్పుడు ఆ అధ్యక్ష పదవి ఎవరు? కొన్నిసార్లు మల్లారెడ్డి గారు ఇస్తున్నారు, మల్లారెడ్డి గారికి ఇస్తాడు పగ్గాలు చంద్రబాబు నాయుడు. లేదు కొన్నిసార్లు మళ్ళా ఇదే కాసాని జ్ఞానేశ్వర్ని కూడా మళ్ళా పిలిచి టీడీపీ అధ్యక్షుడుగా పనిచేయమని చెప్తారు. ఎందుకంటే బీసీలకి ఎప్పుడైనా న్యాయం చేసే పార్టీ ఒకటే. మనం చూసుకుంటే అయితే బీసీలకు పెద్దపీట వేసింది టీడీపీ. మిగతా అన్ని పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది. సో మన అధ్యక్ష పదవి కూడా పెద్దపీటకే ఇస్తారా? లేదా ఈ ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు తథ్యమైతే, రేవంత్ రెడ్డి గారి మార్పు తథ్యమైతే ఈ ఆగస్ట్ లో మరి అనౌన్స్ చేసినట్టయితే, ఆగస్ట్ లో అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు మరి. సో ఈ ఆగస్ట్ లో అనౌన్స్ చేసినట్టయితే మరి టీడీపీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి మరి దీన్ని జీర్ణించుకుంటాడా? కాంగ్రెస్ ని వదిలేసి వేరే గూటికి రావాలన్నప్పుడు సొంత పార్టీ పెడతాడా? లేదా టీడీపీ అధ్యక్షుడుగా మరి చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ తో తెలంగాణలో పునరావృతం చేస్తాడా? లేదా బీజేపీ బాట పడతాడా అని ఎవరికి వాళ్ళే క్వశ్చన్స్ వేసుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన బీజేపీలో బీజేపీ అధ్యక్షుడు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతన్ని తీసుకురావాలి, లేదా కిషన్ రెడ్డి గారే ఉండాలి అనేది అతను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. అట్లాగే కాంగ్రెస్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి కలిసి వస్తుంది? కేసీఆర్ కలిసి వస్తుంది. సో ఇక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటది రేవంత్ అయిపోయిన తర్వాత అనే చర్చ కూడా విపరీతంగా నడుస్తా ఉంది. సో ఇక్కడ ఏ రకంగా చూసినా ముఖ్యమంత్రి మార్పు ఖాయం. ఒకవేళ హైకమాండ్ కి కాంగ్రెస్ పేరు కావాలంటేనేమో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరికి రావాలో వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. లేదు మాకు పేరు వద్దు, డబ్బులే కావాలి, మాకు డబ్బులే తీసుకురావాలి అని హైకమాండ్ గనక కోరుకున్నట్లయితే మరి పేరు వద్దు అనుకుంటే ఆ డబ్బులు తీసుకొచ్చే ముఖ్యమంత్రిని పెడతారు. ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ వేయచ్చు. ఇక్కడ ఏమని, ఒకవేళ హైకమాండ్ డబ్బులు అడుగుతా ఉంది, మరి రేవంత్ డబ్బులు ఎవరి కోసం తీసుకెళ్తున్నాడు? రేవంత్ సొంతం కోసమా? రేవంత్ కన్నా కూడా హైకమాండ్ కి డబ్బులు పంచడం కోసమా? ఇక్కడ కూడా మన అంతర్గత చర్చ. రేవంత్ తన స్వార్థం కోసం రేవంత్ రెడ్డి పైసలు తింటుండా, లేకపోతే హైకమాండ్ కి, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, ఏఐసిసికి డబ్బులు పంపించాలి కాబట్టి రేవంత్ కష్టపడుతున్నాడు, ఇక్కడ
అని చెప్పి అనుకోవచ్చా? ఇది రేవంత్ తప్పిదమా లేకపోతే హైకమాండ్ చేసే పాపమా? రేవంత్ సొంత నిర్ణయమా లేకపోతే హైకమాండ్ చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడా? డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నాడా? కలెక్ట్ చేసి ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు చర్చనీయాంశం అయిందంటే మన ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళే కావాలా హైకమాండ్ కి అన్నప్పుడు, మరి డబ్బులు మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి హైకమాండ్ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడనే కదా అర్థం.